హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మాకైతే ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈసారి ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా టైం కూడా స్పెండ్ చేశాము అంతా కలిసి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. భోగి వేయడానికి మార్నింగ్ 3:30 కంతా లేచాము. ఇంక పిల్లల్ని లేపాలి. భోగి దగ్గరికి వెళ్దాం రా. ఉందా అక్షిక భోగి నానా. గుడ్ మార్నింగ్ తల్లి. భోగి వేయడానికి మా అమ్మ మా పిన్ని అన్ని సెట్ చేసి పెట్టారు. ఇంకా కింద వెళ్ళి భోగి స్టార్ట్ చేయాలి. పోదామ్మా కిందకి. పోదాం దా కిందకి పోదాం పోదాం అక్కడికి పోదామా మనము. భోగి నాన్న ఈరోజు హ్యాపీ భోగి చెప్పు. భోగి అయితే స్టార్ట్ చేసాము. మా చిన్నప్పుడైతే మేము మా అమ్మమ్మ మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం. అక్కడ చాలా బాగా జరిగేది భోగి. కట్టెలు పెట్టి చాలా పెద్ద భోగి వేసేవాళ్ళు. ఆ భోగి మంటల్లోనే వేడి నీళ్లు కాంచి తలంటుకొని స్నానం చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఈ అట్టపెట్టెలు, కొబ్బరి చిప్పలు ఇవన్నీ వేసి వెలిగిస్తున్నాము. ఇంట్లో అందరం వచ్చి కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఈ భోగి. ఈసారి మా స్వామి మిస్ అయ్యారు. తను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి పండక్కి రాలేకపోయారు. చాలా మంది అడుగుతున్నారు అసలు వీడియోస్ పెట్టట్లేదు అని. మెయిన్ రీజన్ కూడా అదే. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి రోజు పూజలు అవి చేసుకోవాలి కదా! టైం ఉండట్లేదు. సో, వీడియోస్ ఎక్కువ పెట్టడం లేదు. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా పెట్టాలని అనుకుంటున్నాము. ఇది మా పిల్లలకు గూడా ఫస్ట్ భోగి. వాళ్ళిది ఫస్ట్ టైమ్ చూస్తున్నారు. మా డాడీ, మా బాబాయ్ పొగ పట్టదని అసలు భోగి దగ్గరికి వచ్చేవాళ్ళే కాదు. ఈసారి మాత్రం పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అని వచ్చారు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. భోగి నాకైతే ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాయి. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. మనం ఏం చెప్తున్నా అవి రిపీట్ చేస్తున్నారు. ఎంత ముద్దుగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపినా కూడా అసలు క్రాంకీనెస్ లేకుండా మాతో పాటు భోగి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా భోగి మంటల్లో నుంచి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచుతాము. ఆమె వేయాలంట. మోనిక చూడండి ఆమె వెయ్యాలని ఎట్లా అరుస్తుందో. ఇంటి దగ్గర నుంచి నామాలు జూమ్ చేసి తీసాను. చాలా బాగా కనిపించాయి క్లియర్‌గా. ఇంకా పిల్లలు కొంచెంసేపు పడుకొని మార్నింగ్ 6:30, 7 కలా లేచారు. లేచాక ఇలా పొద్దున్నే తలంటుకు స్నానం చేయాలి కదా భోగి రోజు. అందుకే వాళ్ళకి నువ్వుల నూనె అప్లై చేసి స్నానం చేపిచ్చాము. చూడండి వాళ్ళ పిన్నితో ఎంత బాగా మసాజ్ చేయించుకుంటున్నారో చక్కగా.
కూర్చోరా తెచ్చినరా రా లేస్తా టిఫిన్ తింటావా? పదా. ఇంకా టిఫిన్ తినేసి కొంతసేపు ఆడుకున్నారు ఇద్దరు. మోక్షికలు ఎవరిది నాన్నది? ఎవరిదా పర్సు? పాపది అని చెప్పాలి. నీ పర్స్ తీసేసావా నువ్వు? చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో. గర్ల్స్ చాలా సైలెంట్ అంటారు, కానీ వీళ్ళు అసలు అలా ఉండరు. ఎంత అల్లరి చేస్తుంటారో ఇంట్లో. ఇంకా మా చెల్లి కోన్ పెట్టక్క అని అడిగింది. తన అక్క అంటే నేను కాదని లేక పెట్టాను. అది పిల్లలు పడుకున్నాక కొంచెం టైం దొరికింది, అప్పుడు పెట్టాను. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత పెడుతున్నాను నేను ఇప్పుడు. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఇంకా ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు వేయడానికి డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ చాలా స్పెషల్ అని చెప్పాను గదా సంక్రాంతి నాకు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నాను. వాళ్ళకి ఫస్ట్ టైమ్ చేసే ఏ చిన్న మూమెంట్ అయినా నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తది. కాబట్టి కొంచెం నీట్‌గా డెకరేట్ చేద్దామనుకోని నేను, మా చెల్లి కొన్ని ఐడియాస్ చూసి ఇలా ట్రెడిషనల్‌గా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేశాము. పిల్లలకి ఏదైనా ఇలా సెలబ్రేట్ చేయాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంట్రెస్టింగ్‌గా ఇలాగా ఓపికగా చేసుకుంటూ ఉంటాను. ఫైనల్ అవుట్‌లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది డెకరేషన్. ఇలా ఫ్లవర్స్, కైట్స్, లైట్స్ ఇంకా హ్యాంగింగ్స్ అలా యూజ్ చేసి ఇవన్నీ డెకరేట్ చేశాను. ఇంకా భోగి పళ్ళు వేయడానికి ఫ్లవర్స్, అక్షింతలు, కాయిన్స్ కావాలి కొన్ని, చాక్లేట్, చెరుకులు, రేగిపళ్ళు ఇవన్నీ పెట్టి రెడీ చేసుకున్నాము. ఇంకా మా కజిన్స్ వాళ్ళ పిల్లల్ని అందరిని పిలిచాము. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి 5 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చారు. వాళ్ళ పిల్లలకైతే మోక్షిక, మోన్విక అంటే చాలా ఇష్టము. వాళ్ళు రోజు వచ్చి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు కూడా. కాబట్టి వాళ్ళందరిని గూడా పిలిచాను. ఫస్ట్ టైమ్ పిల్లలకి వేస్తున్నాను కదా! వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే మంచిది అని చెప్పి. భోగిపళ్ళు పోసేటప్పుడు ఇలా ముందర కృష్ణుడి విగ్రహం కూడా పెట్టాలి. ఫస్ట్ కృష్ణుడికి పసుపు, కుంకుమ పెట్టి భోగిపళ్ళు పొయ్యాలి. ఫస్ట్ తల్లిదండ్రులు పొయ్యాలి. ఇంకా మా స్వామి రాలేదు కాబట్టి నేనొక్కటే పిల్లలకి భోగిపళ్ళు పోసాను. ఫస్ట్ ఇలా పసుపు, కుంకుమ పెట్టి వాళ్ళకి భోగిపళ్ళు వేశాను. ఇలా భోగిపళ్ళు ఎందుకు పోయాలి అంటే శ్రీమన్నారాయణి ఆశీస్సులు పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా నెగెటివ్ వైబ్స్ అన్నీ కూడా వెళ్ళి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇలా 5 ఇయర్స్ లోపలున్న పిల్లలకి ఇలా భోగిపళ్ళు పోస్తారు. నెక్స్ట్ అమ్మమ్మ, తాత మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలకి భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. అట్లా వెరీ గుడ్. నెక్స్ట్ తోషి, నెక్స్ట్ నీచు. కట్ చేస్తావు లేదు లేదు కొంచెం లేకపోతే దాన్ని కవర్ చేసేస్తారు మళ్ళీ వీడియో వేస్తాను అటు పక్క పో ఇస్తున్నాం కదా వెరీ గుడ్ నియతి. పిల్లలు ఎంత చక్కగా కూర్చొని చేయించుకుంటున్నారో అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఇంత సైలెంట్‌గా కూర్చొని చేసుకుంటారని. బాగా అల్లరి చేస్తారేమో, ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేయించుకున్నారు. మోక్షిక, మోనికాకి కూడా వీళ్ళంటే చాలా ఇష్టము. చాలా బాగా ఆడుకుంటారు. చాక్లెట్స్ అన్ని మోక్షిక ఎలిఫెంట్ ఎట్లా వస్తుంది? పుష్ప ఎట్లా ఎట్లానా మా అంజాడే మౌన్విక మా నాన్న రాసి డైరీలో మొత్తం పెన్ ఎత్తుకొని గీకేసింది. అమ్మమ్మ, తాతకి వీళ్ళుంటే చాలు ఫుల్ టైం పాస్ అసలు.
తప్పు కదా గీకూడదు. ఇది నైట్ 9కి చూడండి ఏం చేస్తున్నారో వీళ్ళు అసలు. రోజు ఇదే పని వీళ్ళకి. మొత్తం ఆ కబోర్డ్‌లో ఉండే గిన్నెలు అన్నీ తీసి ఇలా కింద వేసి ఆడుకుంటూ ఉంటారు. లాస్ట్‌కి మా అమ్మ వాళ్ళు లాకర్స్ కూడా తెచ్చిపెట్టారు. అవి కూడా సక్సెస్‌ఫుల్‌గా పీకేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు పిల్లల్ని ఇలా రెడీ చేశాను. ఈరోజు పండగ కింద మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము అందరం కలిసి. మా సైడ్ అంటే తిరుపతి సైడ్ అంతా ఈ సంక్రాంతిని పెద్దల పండుగ అంటాము. అంటే పెద్దవాళ్ళకి అంటే పితృదేవతలకి బట్టలు పెట్టి వాళ్ళకిష్టమైన ఐటెమ్స్ అన్నీ చేసి పూజ చేస్తాము. అన్ని ఐటెమ్స్ అన్నీ మా అమ్మ, మా పిన్ని ఇద్దరు కలిసి చేశారు. మా అత్త వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు పండక్కి. చాలా ఇయర్స్ తర్వాత ఇలా అందరం కలిసి ఫెస్టివల్ జరుపుకున్నాము. చాలా ఆనందంగా అనిపిచ్చింది అందరికీ. జేజవ్వా. ఇది మా నాన్నమ్మ లేని ఫస్ట్ సంక్రాంతి. మా నాన్నమ్మ మెమరీస్ కూడా తలుచుకుంటూ ఉన్నాము. పితృదేవతలందరికీ ఇలా హారతిచ్చి దండం పెట్టుకున్నాము. అందరూ బాగుండాలి అని. ఆడ అవ్వ అక్కడ అవ్వ అక్కడ జేజవ్వ అక్కడ. ఏం బా ఓకే తొందరగా రండి. నేను వాకింగ్ పోతాను. తొందరగా రండి. బాయ్. ఇంకా ఈవినింగ్ అయితే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మమ్మ, మా తాతకి దండం పెట్టుకోవడానికి. చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా తాతతో చాలా మంచి మెమరీస్ ఉండేవి. చాలా మిస్ అవుతున్నాం వాళ్ళని. ఈ ఫోటోలో ఉండేదే మా అమ్మమ్మ, మా తాత. ఇక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ గాలిపటం ఎగరేసాము. మా అమ్మ సైడ్ అంతా బాయ్స్ గ్యాంగ్ ఎక్కువ. మా నాన్న సైడ్ ఏమో గర్ల్స్ గ్యాంగ్ ఎక్కువ. ఇదే అండి ఈ ఇయర్ మా సంక్రాంతి సంబరాలు. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.